నీకిష్టమని సున్నుండలు చేసి తెచ్చానమ్మా. అల్లుడు గారు సూర్యకి చెప్పకుండా ఆ సౌందర్యకి తన ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చాడు. Blank check. Take it and get out. సార్, మన కొత్త వెంచర్ కోసం రాబోయే ఫ్లైఓవర్కి దగ్గరలోనే ముందు చూపుతో ల్యాండ్ కొనాలని వచ్చి అరగంటలోనే ఆ ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ చేయించుకున్నారంటే గ్రేట్ సార్. మీరు నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? చూడండి మేనేజర్ గారు, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంత పోటీ ఉన్నా ముందు చూపుతో ఈ సిటీలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎస్టిమేట్ చేసిన వాడే ది బెస్ట్ అనిపించుకుంటాడు. అలాంటి విషయానికి వస్తే సీఎం గారు నిన్నటి సభలో అక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ చేస్తున్నానని ప్రకటించారు. 4 రోడ్లు కలిసే ఆ ఫ్లైఓవర్ జంక్షన్ పక్కనే ఈ ల్యాండ్ అమ్మబోతున్నారని తెలిసింది. 24 అవర్స్లో చూడడానికి వచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నాను. దట్స్ ఆల్. అమ్మో, నిజంగా మీరు చాలా స్పీడ్ సార్. రేస్లో ముందుండాలంటే ఈ మాత్రం స్పీడ్ అవసరం మరి. సౌందర్య, ఏమైంది? ఏమీ లేదు. ఏమీ కాకపోతే అలా ఉన్నావేంటి? ఏమీ లేదన్నా, అంత నా కర్మ, అంతే. నా ఛాంబర్లోకి రా. కోటి అయిపోయావురా. కూర్చో సౌందర్య. పర్లేదు, చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? మావయ్య వచ్చారా? వచ్చారు. అందరి ముందు నన్ను అనరాని మాటలు అన్నారు. నేను నిన్ను వల్ల వేసుకోవడానికి ఇక్కడికి చేరానట. నిలువున నిన్ను ముంచేయడానికి, దగా చేయడానికి, నీతో అక్రమ సంబంధం పెట్టుకొని సూర్య కాపురాన్ని కూర్చేయడానికి ఉద్యోగంలో చేరానట. నువ్వు కూడా నా మీద మోచుతోనే నన్ను. సౌందర్య, ఆపు. ఈ 4 ముక్కలు విన్నందుకే నీకు ఇంత బాధ అనిపిస్తే, ఆఫీస్లో అందరి ముందు బిగ్గరగా అరుస్తూ నన్ను నీతి మాలిన దానిగాను, నిన్ను క్యారెక్టర్ లేని మగాడిగాను బండ బూతులు తిడుతుంటే ఆడదానిగా నాకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేను డబ్బు మనిషినట, నువ్వు కొంగు తగిస్తే చాలు పొంగిపోయారా కానివట. చీచి, ఆడదాన్ని ఇక నా నోటితో చెప్పలేని ఎన్నో మాటలు అన్నారు. దారుణంగా నన్ను అవమానించారు. ఇదిగో ఈ బ్లాంక్ చెక్ ని నా మొహన విసిరేసి 1000 లక్షల కోట్ల ఎంత కావాలో రాసుకో, బ్యాంక్ లోంచి డ్రా చేసుకో, అంతేగాని కామ పిశాచిలాగా విడాకులు తీసుకున్నా కూడా నా అల్లుని పట్టుకుని వేలాడుకో, కబర్దార్ చంపుతాను అని బెదిరిస్తా. సౌందర్య, చాలు. చెప్పు కృష్ణ, నేను నీతో ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? చాలు సౌందర్య, ఇంకేం చెప్పదు. పద. ఎక్కడ కృష్ణ? నింద వేసిన వాళ్ళ దగ్గరికి కొండ బద్దలు కొట్టడానికి. కృష్ణ వద్దు, నా మాట విను. వినను. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. పద. కృష్ణ, కృష్ణ, కృష్ణ వద్దు.
విను. కూర్చో. అది కాదు కృష్ణ. కృష్ణ కృష్ణ ఏంటి ఆవేశం? వద్దు కృష్ణ, తప్పు చేసింది నువ్వు కాదు, ఆ పెద్ద మనిషి. అందుకే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం, పద. కృష్ణ వద్దు, నా మాట విను. అయ్యో కృష్ణ, నా మాట విను కృష్ణ. కృష్ణ కృష్ణ ఆగు కృష్ణ, నా మాట విను. వద్దు, పెద్దవారు ఆయన ఏదో కోపంలో అంటే నువ్వు కూడా రెచ్చిపోవడం, అది కూడా నా కోసం. వద్దు, ఇది పద్ధతి కాదు. పద్ధతి? ఆయన ఎంత పద్ధతి గలవాడో నాకు బాగా తెలుసు. కోట్ల డబ్బు మునుగుతుంది కదా అని బ్లాంక్ చెక్ మొహాన్ని కొడతాడా? నా ఆఫీస్కి వచ్చి నేను రిజైన్ చేయమని ఆర్డర్ వేస్తాడా? ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను, పద. కృష్ణ వద్దు కృష్ణ, నా మాట విను. ఇప్పటిదాకా జరిగింది చాలు. నా మూలంగా మీ మామ అల్లుళ్ళ మధ్య అగాధాలు పెరగడం నాకు ఇష్టం లేదు. అంతస్తులు అగాధాలు పెంచింది ఆయన, ఇప్పుడు కొత్తగా ముంచుకుపోయేదేమీ లేదు, పద. వద్దు, నేను రాను కృష్ణ, ప్లీజ్. ఆల్ రైట్, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేనే తేల్చుకొని వస్తాను. No problem. I can manage everything. Can I get back to you later? ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అంటే ఇదేనా? అల్లుడు, అల్లుడిగా రాలేదు, కృష్ణ ప్రసాద్, శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ ఎండి కృష్ణ ప్రసాద్ గా వచ్చాను. ఏంటి మీరు చేసింది? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? చెప్పాలా? చెప్పి తీరాలి. అయితే విను. సూర్యకి తండ్రిని అనే బంధం ఇచ్చింది నాకు ఈ అధికారాన్ని. నా కూతురికి భర్తవనే అనుబంధం ఇచ్చింది నాకు ఈ అధికారాన్ని. ఏంటి బంధాలు అనుబంధాలు అంటూ మీరు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నారా? బంధానికి అనుబంధానికి హాని చేసే తప్పుడు మనిషిని చేరదీయడం నీ తప్పు కాదా? కాదు, కానే కాదు. నువ్వు చేసింది తప్పు అనుకోకపోతే దానికి ఉద్యోగం ఇచ్చిన సంగతి సూర్యకెందుకు చెప్పలేదు? సూర్యది కూడా మీ బ్లడ్డే కదా. ఇదిగో ఇలాగే అపార్థం చేసుకొని గొంతు చించుకొని అరుస్తుందని. నేను అపార్థం చేసుకోవడం కాదు, నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. సౌందర్య ఒక ఫ్రాడ్, తప్పుడు మనిషి. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సౌందర్య పూర్తిగా మారిపోయింది, తన తప్పును తెలుసుకుంది. అది అబద్ధం కాదు, నిజం. నిజం? హ, ఇంత జరిగే కూడా ఆ రాక్షసి మారిపోయింది అని నువ్వు నమ్ముతున్నావంటే? ఏ తప్పు చేసిన వాళ్ళు మారకూడదా? జీవితాంతం అలాగే ఉండిపోతారా? కృష్ణ, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు. నష్టమేమీ లేదు. నా బ్రతుకు నా ఇష్టం. ఏమన్నా? అంటాను, ఇంకా అంటాను. సౌందర్య ఇప్పుడు నా మనిషి. నేను లేనప్పుడు నా ఆఫీస్కి వచ్చి నా మనిషిని అవమానిస్తారా? తక్షణం ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోమని బెదిరిస్తారా? ఈ బ్లాంక్ చెక్ తన మొహాన్ని కొట్టి గెట్అవుట్ అని శాసించాలని చూస్తారా? నేను ఏం చేసినా నీ మంచి కోరే చేస్తాను. ఏది మంచో ఏది చెడో మీ చేత చెప్పించుకునే స్థితిలో లేను. ఓహో, అందుకేనా అది అక్కడెక్కిస్తే ఇక్కడికొచ్చి చిందులు తొక్కుతున్నావు? కోటేశ్వరరావు గారు! కృష్ణ ప్రసాద్! అనుభవాలు మనుషుల కళ్ళు తెరిపిస్తాయి అంటారు, కానీ ఇంకా నువ్వు కళ్ళున్న గుడ్డివాళ్లాగే ఉన్నావు. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నావు. తెలుసు, నాకంతా తెలుసు, అన్నీ తెలుసు. ఏం తెలుసో? డబ్బు కోసమే, నిన్ను నిలువునా ముంచడం కోసమే ఆ సౌందర్యం మళ్ళీ నీ దగ్గరికి చేరింది. అది ముందు తెలుసుకో. డబ్బు డబ్బు డబ్బు. మీలాగే అందరూ డబ్బు గురించి ఆలోచిస్తారనుకుంటే అది మీ భ్రమ. నిజంగా సౌందర్య డబ్బు మనిషి అయితే మీరిచ్చిన ఈ బ్లాంక్ చెక్ ని నాకెందుకు చూపిస్తుంది? ఒకేసారి కోర్టులో డ్రా చేసుకొని ఎగిరిపోవచ్చుగా. ఎందుకు ఎగిరిపోలేదు? ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనుకుంటే సరిపోదు.
ఈ లోకంలో డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. అవేంటో మీకు చెప్పినా అర్థం కాదు. కృష్ణ, వద్దు, ఇంకేమి చెప్పొద్దు. మీ దగ్గర కోట్లు మునుగుంటే ఇనపెట్లో దాచుకోండి, అంతేగాని ఈ డబ్బుతో ఎదుటివాడిని కొనాలని మాత్రం ప్రయత్నం చేయకండి. చూడండి, ఇంకెప్పుడు నా ఆఫీసులోకి అడుగు పెట్టకండి. నన్ను శాసించేవాళ్ళంటే కంపరం, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళంటే అసహ్యం. ఏంటి కృష్ణ అలా ఉన్నా? కొంపదీసి అంకుల్తో గాని గొడవ పడలేదు కదా? ఏమైంది? అడిగేది నిన్నే. అక్కడ ఏం జరిగింది? గొడవ పడ్డావు కదా? నా కోసం నీకు పిల్లనిచ్చిన మహోగారితోనే ఘర్షణ పడ్డావు కదా? అదేం లేదులే. నువ్వు చెప్పకపోయినా నీ మొహాన్ని చూస్తేనే అర్థం అవుతుందిలే. అక్కడ ఏం జరుగుంటుందో నేను ఊహించుకోగలను. నా వల్లే నీ కుటుంబంలో కలతలు, గొడవలు. ఇదంతా నా దురదృష్టం, నా కర్మ. నిజంగానే నేను మారిపోయానంటే ఎవరు నమ్మట్లేదు. పాపిష్టి దాన్ని, దరిద్ర మొహాన్ని. వద్దు కృష్ణ, ఇక వద్దే వద్దు. సౌందర్య, ఎవరో ఏదో అన్నారని కేర్ చేసే అలవాటు నాకు లేదు. కృష్ణ, ఎవరు ఏంటి? ఆయన సూర్య వాళ్ళ నాన్నగారు. అయితే ఎవరికి గొప్ప? ఏళ్లు రాగానే సరిపోదు, 100 కోట్లు గడించగానే సరిపోదు. కొంచెం సంస్కారం అంటూ ఉండాలి. కృష్ణ, తప్పు. ఎంతైనా ఆయన పెద్దవారు. ఆ పెద్దరికంతోనే కదా నేను లేనప్పుడు ఆఫీస్కి వచ్చి నిన్ను అంత దారుణంగా అవమానించింది. అయ్యో కృష్ణ, ఇక్కడితో వదిలే. నా వల్ల నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా నేను భరించలేను. ఇక్కడ కారాపేసి వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి. నా కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. సౌందర్య, నీ కర్మానికి నేను అర్ధాంతరంగా వదిలిపెట్టడానికి కాదు, నిన్ను చేరతీసింది, నీకు ఉద్యోగం ఇచ్చింది. నిజంగా నువ్వు మారావని నేను నమ్మాను కాబట్టి, నిన్ను ఒక మంచి స్నేహితురాలిగా భావిస్తున్నాను కాబట్టి. నీకు నాకు మధ్య ఉన్నది స్నేహం అని మనకి తెలుసు, కానీ వద్దు కృష్ణ, కారాపు. ఇప్పుడు నాకు ఒంటరిగా ఏడవాలనుంది. ఒంటరిగా. ఇలాంటి మూడ్లో నేను ఒంటరిగా వదిలిపెట్టడమా? నెవా. అయ్యో, నీకెలా చెప్పను కృష్ణ? నా మనసు గాయపడింది, నా గుండెలో తోట్లు పడ్డాయి. ఇలాంటి స్థితిలో మళ్ళీ ఆఫీస్కి రాలేను. అందరూ నా వైపు గుచ్చి గుచ్చి చూస్తుంటే నేను భరించలేను. అందుకే నన్ను ఎక్కడైనా దింపేస్తే ఏడుస్తూ కూర్చుంటావా? వీల్లేదు, నాకు మూడు లేదు. ఆఫీసు కాకపోతే పద, ఇవాళ నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, కొంచెం మనసు ప్రశాంతంగా ఉండే చోటికి వెళ్దామా? నీ ఇష్టం. ఇప్పుడు నేను ఏదో ఆలోచించే స్థితిలో లేను. తెలుసు, నాకు తెలుసు సౌందర్య. అందుకే వెళ్దాం పద. సౌందర్య, గాలానికి చిక్కిందే చేప. ఒరే సిన్నడా, నీకు కొరియర్
సూర్య, ఎక్కడి నుంచి? అత్తయ్య, మీ అబ్బాయి గారు కొత్త కారు, పెద్ద కారు బుక్ చేశారే, వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఆ కార్ మోడల్ కి డిమాండ్ ఎక్కువట. కనీసం 3 నెలలైనా ఆగాలని చెప్పారు. ఈ రోజు స్టాక్ వచ్చిందట. వెంటనే వచ్చి మీకు నచ్చిన రంగు కార్ తీసుకెళ్ళండి అని. అమ్మా సూర్య, ఆ కంపెనీ కారు కొనాలని వాడెంత ముచ్చటపడ్డాడో. అవునత్తయ్య, ఈ సంగతి తెలిస్తే ఆయన ఎంత సంబరపడిపోతారో. బావుంది. ఎంత సంబరపడిపోతారోనని ఇంకా అలా నిలబడ్డావే. వెళ్ళు, వెంటనే వాడికి ఫోన్ చెయ్యి. అయ్యో, ఇప్పుడే చేస్తాను. అత్తయ్య, కొత్త కార్ రాగానే మన ముగ్గురం వెంటనే బయలుదేరి వినాయకుడి గుడికి వెళ్ళాలి. కార్ పూజ కూడా అక్కడే చేయించాలి. తప్పకుండా. ఆ దేవాది దేవుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి బాధలు రానే రావు. ఛ! ఈయన గారి మొబైల్ ఏంటి స్విచ్ ఆఫ్ లో పెట్టుంది? ఏదైనా మీటింగ్ లో ఉన్నాడేమో. ఉహుం. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా ఆయన మొబైల్ సైలెంట్ లో పెడతారే గాని స్విచ్ ఆఫ్ చేసే అలవాటు ఆయనకి లేదు. సరిపోయింది. కొత్త కారు వస్తుందని శుభవార్తను చెప్పాలని ఫోన్ చేస్తే అదిలోనే హంసపాద. సూర్య, చిన్న విషయానికి ఎందుకు అలా ఇదైపోతావు? సాయంత్రం ఎలాగో వస్తాడుగా, అప్పుడు చెబుదూగాన్లే. సాయంత్రం దాకా ఎలా ఆగేది? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టి అంత రాజకార్యం ఏం చేస్తున్నారు?